హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు పిఆర్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు నేను 10 to 11 ఏం వర్క్ చేస్తానో చూసేద్దామా. ఫస్ట్ అయితే ఒక బియ్యం కడిగేసి పెట్టేస్తాను. నెక్స్ట్ ఒక 3 eggs తీసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ వేసి అవి బాయిల్ అయితే చేస్తాను. సో డైలీ ఎగ్ తింటాం, చాలా మంచిది. సో నేను డైలీ అయితే తినేస్తాము. నెక్స్ట్ కొన్ని లోటాల వాటర్ తీసుకొని చింతపండు అయితే నానబెట్టేశాను బెండకాయ పులుసు చేద్దామని. సో నెక్స్ట్ ఒక ప్యాన్ పెట్టేసి కొంచెం జీలకర్ర అయితే వేసేసుకోవాలి. జీలకర్ర వేసుకున్న తర్వాత డైలీ ఎగ్స్ తింటే చాలా మంచిది. మీరు తింటారా లేదా అనేది కామెంట్ చేయండి, ఓకేనా. నెక్స్ట్ అయితే నేను ఆనియన్స్ కూడా వేసేసుకుంటాను. జీలకర్ర వేసేసుకున్నాం కదా, సో నెక్స్ట్ ఆనియన్స్ కూడా వేసుకుంటాను. ఆనియన్స్ కూడా వేసుకున్న తర్వాత అవి కొంచెం మగ్గనివ్వాలి. లైట్ గోల్డెన్ కలర్లో వచ్చిన తర్వాతకి కొంచెం అయితే పసుపు వేసుకోవాలి. ఆ తర్వాత మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న బెండకాయలను కూడా వేసేసుకోవాలి. అవి కొంచెం తిప్పుకుంటూ ఉండాలి. అవి కూడా మగ్గాక మనం ఇందాక కొంచెం సాల్ట్ అలాగే కొంచెం కారం రెండు వేసుకోవాలి. నెక్స్ట్ అవి రెండు వేసుకున్న తర్వాత కొంచెం తిప్పుకోవాలి. అవి తిప్పిన తర్వాత ఇందాక మనం నానబెట్టుకున్నాం కదా చింతపండు, అవి మంచిగా పిండేసి రసం పోసేసేయాలి. నేనైతే ఒక లోటా పోసి కొంచెం పోసాను. మనకి టేస్ట్కి తగ్గట్టు అయితే మనం చింతపండు అనేది తీసుకోవాలి. కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు. మేమైతే కొంచెం తక్కువగానే తింటాం. సో నేను సరిపడా వేసుకున్నాను. నెక్స్ట్ సాంబార్ పౌడర్ కొంచెం వేసుకొని అవి మంచిగా కాగిన తర్వాత లైట్గా కొత్తిమీర చల్లుకుంటే సరిపోతుంది. సో ఇది ఈరోజు నేను చేసిన వంట. సో వైట్ రైస్, ఎగ్స్ అండ్ బెండకాయ పులుసు. సో మీరు ఏం చేశారో కామెంట్ చేయండి, తిన్నారో లేదా అనేది కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా చూడకపోతే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.